అందరికి నమస్కారం। ఈరోజు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను సంచలనం దిశగా వేగంగా రాజకీయ సమీకరణాలు, వేగంగా రాజకీయ పార్టీలు తమ ఈక్వేషన్స్ని క్యాలిక్యులేషన్స్ మారుస్తున్నాయని చెప్పేసి మనం మార్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు। సో ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా భారతీయ జనతా పార్టీ యువ నాయకులుగా కాపు సంక్షేమ సేనకు సంబంధించినటువంటి ఒక యువ నేతగా ఈరోజు మీ ముందుకు వచ్చాను। ఈరోజు మనకు ప్రతి ఒక్కరు గత 2-3 రోజుల నుంచి కూడా మాట్లాడుతున్నారు। సో టీడీపీ జనసేన అలయన్స్ లో భాగంగా భారతీయ జనతా పార్టీ కూడా అడుగులు పెడుతుంది। సో హైకమాండ్ తో చర్చలు జరుపుతున్నారు। రాష్ట్ర నాయకత్వం సంబంధించినటువంటి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కావచ్చు, అదేవిధంగా జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇలా ఢిల్లీ టూర్కి వెళ్ళి అమిత్ షా గారితో, అదేవిధంగా జేపీ నడ్డా గారితో, మోడీ గారితో, నితిన్ గడ్కరీ గారితో చర్చలు జరిపి అలయన్స్కి ఒప్పిస్తున్నారని చెప్పేసి మనం మీడియా ముఖంగా రకరకాల వార్తలు, ఊహాగానాలు వెళుతున్నాయి। ఏదేమైనా కాసేపట్లో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అలయన్స్ ఉండబోతుంది। సో ఊహాజనితము ఆ ప్రకటన కూడా కాసేపట్లో వస్తుందని చెప్పేసి మనం పేర్కొనొచ్చు। ఎందుకంటే ఇప్పుడు దాదాపు జనసేన 24 అసెంబ్లీ సీట్లని అనౌన్స్మెంట్ చేస్తుంది। సో అందులో భాగంగా బీజేపీకి 6 ఎమ్మెల్యే సీట్లు, 6 ఎంపీ సీట్లు, మరియు జనసేనకు ఒక 2 లేదా 3 సీట్లు, ఓవరాల్గా ఒక 8 నుంచి 9 ఎంపీ సీట్లు, 24 ఒక 6 ఎమ్మెల్యే సీట్లు బీజేపీ జనసేన పొత్తులో భాగంగా ఈరోజు హైకమాండ్తో చర్చలు జరిపినట్లు మనకు మీడియా ముఖంగా వార్తలు చూస్తున్నాం। ఓవరాల్గా చూస్తే టీడీపీ 145 సీట్లు ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేస్తుంది, మిగతా 9 స్థానాల్లో మినహా టీడీపీ ఎంపీ సీట్లతో పోటీ చేస్తుందని చెప్పేసి అంటున్నారు। సో వాస్తవంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈ 3 పార్టీలు గద్దె దించడానికి ఏకమవుతున్నాయని చెప్పేసి మనం చెప్పొచ్చు। ఎందుకంటే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను ఉన్నాను, నేను విన్నాను అంటూ ఒక్క ఛాన్స్ తీసుకున్న తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశాడు, వ్యవస్థలన్నింటినీ నాశనం చేశాడు, అభివృద్ధి జరగకపోగా అప్పుల ఆంధ్రప్రదేశ్ రుణాంధ్రప్రదేశ్గా చేశాడు। ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక విజనరీ లీడర్ అవసరం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు భావిస్తున్నారు। అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ని విముక్తి కల్పించి ఈ విముక్తి రుణాంధ్రప్రదేశ్ నుంచి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో తీసుకెళ్లాలని చెప్పేసి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా టీడీపీకి మద్దతు తెలపడము, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతో ఒప్పించి మరి టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్లోకి తీసుకొస్తున్నారు। సో నిజంగా ఒకవేళ టీడీపీ బీజేపీ జనసేన అలయన్స్ వస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ యువ నాయకులుగా, అదేవిధంగా కాపు సంక్షేమ సేన నాయకులుగా ఖచ్చితంగా మా మద్దతు హైకమాండ్ తీసుకున్నటువంటి ఏ నిర్ణయంకైనా ఉంటుంది। సో ఖచ్చితంగా టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ వస్తే 2014లో ఏ విధంగా అయితే విక్టరీ వచ్చిందో 2024లో కూడా విక్టరీ రిపీటెడ్ అవుతుంది। ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు అడుగులేస్తుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను।